హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. హ్యాపీ వినాయక చవితి అండి. మేము ఈ ఇయర్ 7th వచ్చింది కదండి సాటర్డే వినాయక చవితి. మేము సాటర్డే వినాయక చవితి చేసుకోలేదండి. 12th థర్స్డేనా మేము వినాయక చవితి పూజ చేసామండి. అంటే 6 days తర్వాత 6th డేనా చేసాము. ఇదిగోండి ఇలా వినాయకుని తీసుకొచ్చి బాగా జరిగిందండి. వినాయకుడు కూడా చాలా మంచిగా ఉన్నారని చూడండి, ఎంత క్యూట్గా కనిపిస్తున్నారు. థర్స్డే చేసి 3 days పూజ చేసామండి. నైవేద్యం పెట్టి దీపారాధన చేసి అలా పూజ చేసాము. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 3 రోజులు నైవేద్యం పెట్టి దీపారాధన చేసి పూజ చేసామండి. 3 రోజులు కంటిన్యూ పూజ చేసామండి. చేసి సాటర్డే రోజు నిమజ్జనానికి తీసుకువెళ్ళామండి. మా ఇంటి దగ్గరలోనే ఒక 7-8 kilometers లోపలికి అండి ఒక విలేజ్ ఉంది, అక్కడికి తీసుకువెళ్ళామండి. చూడండి ఎంత ఖాళీ స్థలాలు ఉన్నాయో ఇక్కడ. ఓకే కదా. బ్యాగ్ తీసేయండి, బరువు ఉంటుందండి కొద్ది. ఈ తాతగారు అయితే మాకు చాలా హెల్ప్ చేశారండి. ఇక్కడ ఈ చెరువు ఉందని ఈ తాతగారే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారండి. సరిపోతుందండి. ఒకసారి ఇటు తిప్పమంటారా? ఈస్ట్ వైపుకి నిమజ్జనం చేసామండి. ఈ తాతగారు చూడండి, కాలు కింద గట్టిగా ఉందా లేదో చూసుకుని అలా ఇంకా ముందుకెళ్ళి నిమజ్జనం చేస్తున్నారండి. చాలా హ్యాపీగా ఉందండి. ఈ ఇయర్ మా బుజ్జి గణపతి నిమజ్జనం ఇలా జరిగిందండి. మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇంట్లో పూజ చేసి చెరువుకి వెళ్ళి స్వయంగా మేమే నిమజ్జనం చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే నాకు కామెంట్ రాయండి. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఓకే అండి, బాయ్. ఇక్కడేనా మీది?